everybody. Sorry, I'll be speaking in English today. It's been an absolute pleasure working with the entire team of Mazaka. I feel truly blessed to have been given this opportunity after 22 years, to be precise. A special thanks to Raja Garu, Trinath sir, and Prasanna sir for giving me this opportunity and believing in me for this role. My co-actors, Rao Ramesh Garu, Ritu, Sandeep Garu, thank you for being so supportive. You all have sincerely looked after me and I guess taken the best out of me in this role. And I feel like I've come out a slightly better performer, so thank you for that. And there's so many thank yous to do, but I'll save that for the trailer launch. But it's going to be an absolute entertainer, and I hope you all enjoy the movie. We've all worked very hard, and it's going to be a lot of fun. There's comedy, action, drama. So yeah, Naku chala santoshanga undi. Thank you. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మజాకా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రసన్న గారు ఒక 2 గంటలు నేరేషన్ ఇచ్చారు, పాటలు లేకుండా, ఫైట్లు లేకుండా. 2 గంటలు నేను నవ్వుకుంటానే ఉన్నా. 2 రోజులు ఈ సినిమా కథ గురించి ఆలోచించుకుంటే ఎక్కడున్నా ప్రతి సీన్ మైండ్లో తిరుగుతూ నవ్వొస్తూనే ఉండేది. ఈ సినిమాకి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ ఎత్తుక్కుంటూ ఈ కథే తీసుకొచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. అన్షు ఆఫ్టర్ మన్మధుడు తర్వాత ఈ సినిమా రీలాంచ్గా రావటం చాలా మంచి పేరు వస్తుంది. రావు రమేష్ గారు సందీప్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. నవ్వించి పేపర్లు చింపి వదిలేస్తారు ఆడియన్స్, ఆ విధంగా నవ్వించారు. మా హీరో సందీప్ గారు, మేము బైరోకాన్ రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వగానే ఈ కథ వెతుక్కుంటూ సందీప్ గారి దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ బ్రో. ఈ కాంబినేషన్ ప్రసన్న, త్రినాథ్ గారు వాళ్ళందరి మీద ఉన్న నమ్మకంతో వెంటనే కథ విని ఇమీడియట్లీగా మనం ఈ సినిమా చేద్దాం అన్నారు. అలాగే రితు గారు, అందరూ ఈ కథ వెతుక్కుంటూ వెళ్ళింది. మా డిఓపి నిషార్ షఫీ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, లియోన్ జేమ్స్, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. నాకు ఇప్పుడే చూశాను ఆర్ఆర్తో, మొబైల్లో చూస్తున్నాకంటే ఇక్కడ చూసిన దానికి అదిరిపోయింది. మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం. నా బ్యానర్లో ఇప్పుడు చేసిన సినిమాలన్నిటికంటే ది బెస్ట్ మూవీ తీశానని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ ధమాకా ఈ సినిమా కథ నచ్చి మీరు వచ్చి డైరెక్షన్ చేసి నాకు మళ్ళా ఇంకొక 100 కోట్లు సినిమా ఇస్తున్నారు నా బ్యానర్లో బలంగా నమ్ముతున్నాను. లవ్ యూ టు ఆల్. ఈ కథ ప్రసన్న గారిని చెప్పినప్పుడు ఇది 2 years నుంచి అలా వెళ్తుంది. తండ్రి కొడుకుల పాత్ర అద్భుతం. కానీ ఇంత లెంత్ ఉన్న పాత్ర ఎవరు చేస్తారు? కొడుకు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా ఉంటాయి, అంత బిగ్ హార్ట్ ఉండాలి ఒప్పుకోవడానికి. ఎందుకంటే తండ్రిది చూశారు, ఫైట్ తనడం, ఇంకా చాలా చిన్నలు ఉంటాయి. ఇంతవరకు నేను చేయలేదు 16 yearsలో. ఇది ఒక తర్వాత వెళ్ళింది, రాలేదు, అలా వెళ్ళింది. ప్రసన్న గారు, అదే త్రినాథ్ నక్కిన గారు డైరెక్షన్. అయ్యో బాబు, ఇది జరుగుద్దా అనుకున్నాను. ఎంత పెద్ద అయిపోయారు ఆయన. నేను సినిమా చూపిస్తే మామకి ఇప్పుడు త్రినాథ్ గారికి అది చాలా పెద్ద రేంజ్ అయిపోయారు. కానీ ప్రసన్న గారు అదే కాన్ఫిడెన్స్. ఏవో వచ్చి ఫైనల్గా రాజేష్ దంతా గారు నేను తీస్తాను సార్ అన్నారు. ఆయనకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఒప్పుకున్నాను. కానీ కొడుకు ఎవడు చేస్తారు? ఒప్పుకోరు. సందీప్ కృష్ణ గారు థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేయబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన పెద్దది, అంత పెద్ద మనసుతో ఒప్పుకోవాలి, పక్కన కూడా అంత లెంత్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బిగ్ హార్ట్. చాలా మంచి సీన్స్ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. త్రినాథ్ గారు, ప్రసన్న గారు ద్వయం, వాళ్ళిద్దరిది మ్యాజికల్ కాంబినేషన్. ఎంతెంత పెద్ద హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, థియేటర్స్లో మాస్ జనం పల్సు. ప్రసన్న గారు డైలాగ్స్ రాయారు, చప్పట్లు రాస్తారు. ఎంత చిన్నపిల్లలు స్కూల్కి వచ్చినట్టు టైమింగ్, అంత లండన్ టైమింగ్. ఇండియాలో ముహూర్తాలన్నీ పెడతారు కానీ టైమింగ్ అంత ఈజీగా ఎవరో ఉండరు. కానీ ఆవిడ పాపం వచ్చి కూర్చొని ఆవిడ డెడికేషను చాలా బాగా, ఆవిడ చాలా మంచి రోల్స్, పెద్ద బిజీ అయిపోతారు. విషింగ్ యూ
ముఖ్యంగా సందీప్ గారిది నాది సీన్స్ అసలు అదిరిపోతాయి చూస్తే. అంటే ఈ తండ్రికి ఒక హెడ్ రూమ్ ఉంటుంది, తండ్రి పాత్రకి ఇంతే సీలింగ్. ఇది హెడ్ రూమ్ పెంచాడు ఆయన, ప్రసన్న గారు, మన నక్కిన త్రినాథ్ గారు హెడ్ రూమ్ పెంచారు తండ్రి పాత్రకి. అది యాక్సెప్ట్ చేసిన సందీప్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. లవ్ యూ. చాలా బాగా వచ్చింది సినిమా. ఇవన్నీ యాక్టింగ్లు బాగా చేశారు, ఇవన్నీ కిక్ లేదండి. సినిమా హిట్ అయితేనే అందరికీ ఆనందం, రియల్గా మంచి జరుగుతుంది. రాజేష్ గారికి, అనిల్ గారికి చాలా మంచి కమర్షియల్గా హిట్ అవ్వాలి. త్రినాథ్ గారితో మళ్ళీ ఎప్పుడు చేసే అవకాశం వస్తుందో కృష్ణ గారు. నిజార్ షఫీ గారి గురించి చెప్పాలి ముఖ్యంగా. అంత అందంగా తీసే ఒక ఫోటోగ్రాఫర్, అదే డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ ప్రొడ్యూసర్ అయ్యేసరికి టెక్నికల్ టీం కూడా మాకు నిజార్ గారు కానీ, లియోన్ జేమ్స్ మ్యూజిక్ కానీ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు కానీ, బ్రహ్మకడల్ గారు కానీ, అందరూ లిరిసిస్ట్ కానీ, సాంగ్స్ కూడా ఎదిరిపోతాయి. డ్యాన్సులు చేయాలి సాంగ్లో, 3 సాంగ్స్. సో ఇంతవరకు నేను చేయనివన్నీ ప్రసన్న గారు ఈయన చేయించేస్తున్నారు. జనం యాక్సెప్ట్ చేయాలి, అదృష్టం మీద ఆధారపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఫస్ట్ టైం నేను కనీసం ఫస్ట్ 2 లైన్లలో ప్రిపేర్ అవుతాను. ఈరోజు 6 లైన్లు కూడా ప్రిపేర్ అవ్వాలా. సో ఈ సినిమా నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నా మనసులో ఉండి చెయ్యాలి అని పట్టుదలతో, అంటే నేను నా కెరియర్ మొత్తం మీద ఒక సినిమాని ప్లేస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాని ప్లేస్ చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్. అంటే ఇందాక రావు రమేష్ గారు చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ కథ. అంటే ఒకరోజు ఇంట్లో పడుకుని ఉంటే మా మమ్మీ ఎక్కడో పెరట్లో ఏదో పని చేసుకుంటే నేను మా డాడీ ఒకటేసారి ఇద్దరు ఫోన్ చూసుకుంటున్నాం. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ఉన్నారా అన్నట్టు జోకేసా. ఆ జోకేసి ఇటు తిరిగిన తర్వాత స్టార్ట్ అయింది. ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ లేకపోతే నేను మా నాన్నే ఉండుంటే, ఒకటేసారి ఫాదర్ అండ్ సన్ వేరే వాళ్ళతో లవ్లో ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి అనుకుంటే ఎలా అన్నది స్పీడ్గా మైండ్లో డెవలప్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. సో ఇద్దరిది అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు అంటే ఈక్వల్ తూకం వేసినట్టు ఇద్దరు కలిసి చేసే సినిమా ఇది. ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ కథ చెప్తే ఎలా చెప్తామో ఇలాగ ఫాదర్ అండ్ సన్ కథ కూడా అంత ఈక్వల్ కదా. సో ఫాదర్ కుదిరితే హీరో కష్టం, హీరో కుదిరితే ఫాదర్ కష్టం. ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి సినిమాని ఆ రేంజ్గా. ప్లస్ వాళ్ళిద్దరు చూడడానికి ఫాదర్ అండ్ సన్లా ఉండాలి ఫస్ట్ స్క్రీన్ మీద. సో దాని గురించి టైం పట్టి ఫైనల్గా కుదిరింది ఒక ప్రాపర్ ఫాదర్ ఒక సన్. సినిమా చూసి బయటకు వస్తే నాకు తెలిసి సందీప్ గారి ఫాదరు, రావు రమేష్ గారి ఫాదర్ వాళ్ళ అబ్బాయి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళిద్దరు నాకంటే వాడే కరెక్ట్గా ఉన్నాడంటే అంత బాగా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నాకు వెలిగొండ సీన్ గారు ఒక సీన్ చెప్పారు ఏదో మాటల్లో. ఆ సీన్ ఒకటి మైండ్లో ఉంది, తర్వాత ఈ ఐడియా వచ్చింది. ఆ రెండింటిని కలిపితే స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా సాయి కృష్ణ గారు నాతో 10 ఏళ్ళ నుంచి, ఈ సినిమాకి 3 ఏళ్ళ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. నేను సినిమాలో చేసే తప్పులు, నేను బయట చేసే తప్పులు, నేను చేయాల్సినవి ఉండాల్సినవి నన్ను కంప్లీట్గా అన్ని రకాలుగా గైడ్ చేస్తున్న నా టీచర్, నా గురువు 2 మా సాయి కృష్ణ గారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ తర్వాత రావు రమేష్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఫాదర్ ఫిగరు. నేను మాట్లాడటంలో ఈ కథ ఉందని ఇలా అని చెప్పాను. బట్ అది రావాలి ఆయన అన్నట్టు అవుతుందా జరుగుతుందా ఎప్పటికీ అన్నది మా ఇద్దరి మధ్యలో ట్రావెల్ జరుగుతూ ఉండగా రాజా గారు వచ్చారు. ఆయన ఈ సినిమా నచ్చి ఆయన పట్టుకొని ఈ సినిమాని ఎక్కించడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఆర్ఎల్స్ ఎక్కిన తర్వాత ఈరోజు ఇక్కడ వరకు రావడానికి ఆయన ఒంటరి పోరాటం చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు. నాకు తెలిసి సినిమా రిలీజ్ తర్వాత దీనికి 100 టైమ్స్ కాదు అట్లీస్ట్ 10 to 20 టైమ్స్ కాంపెన్సేషన్ అయితే 100% ఆయనకి ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా ఎలా వచ్చిందంటే నేను మొన్న మా ఫ్రెండ్ ఎవరో అడిగితే ఎలా వచ్చింది అబ్బాయి అంటే అదిరిపోద్ది అన్న, షూరా అన్నాడు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తానని చెప్పా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. ఆ తర్వాత మా త్రినాథ్ గారు 5వ సినిమా 12 నాకు ఇండస్ట్రీలో నాకు ఎంత వయసు ఉందో త్రినాథ్ గారితో నాకు అంత జర్నీ ఉంది మా ఇద్దరికి. నేను వేరే ఎవరికన్నా రాసినా కూడా ఈ సీను త్రినాథ్ గారు లేరే ఈ సీన్ కరెక్ట్గా తీయడానికి అన్న ఫీలింగ్ చాలా సినిమాలకి నాకు వస్తూ ఉంటుంది. అలా అండ్ యాక్టర్స్లో నాకు రావు రమేష్ గారితో ఇంకొక విషయం చెప్పాలి. ఒక సినిమా ఆయన లేకుండా నాకు కథ రాయడం రాదు, రాసిన తర్వాత రెండో క్యారెక్టర్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ఇది కూడా ఆయన చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగా యాక్టర్స్లో నాకు ఆయనతో ఆ లవ్ ఉంది. అండ్ త్రినాథ్ గారిది
ఇంకా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు. మేము ఇద్దరం షర్టు ప్యాంటు లాంటి వాళ్ళు, ఏది లేకుండా బయటకు వచ్చినా ఇంకొకటి బాగు. సో అది ఇలాగే మా జర్నీ కంటిన్యూ అవ్వాలి, అవుతుంది. అండ్ అన్షూజీ నాకు ఈ సినిమా నుంచి నాకు దొరికిన ఒక మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. నాకు తెలిసి యూకేలో సీత ఉంటే ఆవిడలాగా ఉంటుందేమో. వచ్చిన దగ్గర నుంచి హస్బెండ్ పిల్లలు తప్ప ఏమీ ఉండదు. తిన్నా అదే, షూటింగ్ చేసిన అదే, ఖాళీ కూర్చున్న అదే. ఎవరికైనా ఒక వైఫ్ కావాలంటే నాకు తెలిసి అన్షు లాంటి వైఫ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అంత హోమ్లీ అమ్మాయి తను. అండ్ రీతు గారు సినిమా అంతా చేసేసాం ఆల్మోస్ట్, బట్ మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం ఒక 10 హాయిలు 2-3 ఎలా ఉన్నారు తప్ప పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. కానీ ప్రాపర్గా టైంకి వస్తుంది, చేస్తుంది, వెళ్తుంది. ప్రొఫెషనల్ అంటే ఆ అమ్మాయి ప్రొఫెషన్ తప్ప ఆవిడకి మిగతాది ఏది పెద్ద సీరియస్గా తీసుకోదు, వచ్చి చేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక టెక్నీషియన్గా నాకు అది చాలు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ సినిమాలో మా నిజార్ గారు, మీ ఇద్దరు నేను లోకల్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అండ్ లియాన్ జేమ్స్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రాలేదు. బట్ రావు గారు చెప్పినట్టు సాంగ్స్ డెఫినెట్గా అదిరిపోతాయి. ఇంకెవరు మిస్ అయింది తెలీదు. మా సందీప్ కిషన్ అన్న సినిమా చూపిస్తే మామ ఫంక్షన్కి వచ్చిన నాకు తెలిసి ఒకే ఒక హీరో ఆ రోజు ఫంక్షన్కి సందీప్ వచ్చారు. ఆ రోజు నుంచి నన్ను మా కాంబినేషన్ని ఇష్టపడి ఎప్పటికప్పుడు టచ్లో ఉండి, సినిమా చూపిస్తే మామ అయిపోయిన తర్వాత నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అన్న కథ చెప్తాను, సినిమా చేద్దాం అని అడగలిగిన అంత ఫ్రీడమ్ ఉన్న ఒకే ఒక హీరో సందీప్ అన్న. ఫోన్ చేశాను, ఎక్కడో లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఆ నేనింతే సినిమాలో లాగా షార్ట్ మధ్యలో కుర్చీ వేసుకుని వచ్చి జాన్ సెట్ కింద నేను లోకల్ కదా 10 నిమిషాలు చెప్తుండగా ఆపేసి ప్రొడ్యూసర్ ఎవరో మిగతా సెటప్ లేవు చూసుకో చేసేద్దాం అన్నారు ఆయన. కానీ అది కుదరలేదు. హలో గురు వారం రోజుల్లో షూటింగ్ వరకు వెళ్ళింది. కానీ సమ్ అదర్ రీజన్స్ అది వేరే టర్న్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ సినిమా చేయాలని చాలా కోరుకుని దాని గురించి చాలా ట్రై చేశారు. కానీ నన్ను అప్పుడు ఒక్క మాట కూడా, ప్రసన్న మనం చేద్దాం అనుకున్నాం, అక్కడికి ఎందుకు వెళ్ళింది ప్రసన్న, ఇది అలా ఎందుకు జరగలేదని ఒక్క క్వశ్చన్, అంటే అట్లీస్ట్ ఒక నిట్టూర్పు కూడా లేదు. ఏంటి ప్రసన్న అది కూడా అనలేదు. జస్ట్ అది మనకు జరగట్లేదు అన్నది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఆయనకి నాతో కానీ త్రినాథ్ గారితో ఆయన మేము వయసుకు వచ్చాము అప్పటి నుంచి ఆయన ఇష్టం. ఆయనకి చేయాలని ఉంది. ఆయన కోరికలో ఒక నిజాయితీ ఉంది. మాకు ఆయనకి చేయాలన్న దాని ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. అందుకే ధమాకా తర్వాత ఒక 100 కోట్ల సినిమా మేము చేసిన తర్వాత సందీప్ గారికి ఎప్పుడు రావాలో ఆ టైంకి ప్రాపర్గా వచ్చి ఈ సినిమా ల్యాండ్ అయింది. ఆయన మా మీద ఉన్న నా కోసం వెయిట్ చేసిన దానికో లేకపోతే మా ఇద్దరికి కలవడానికి పెట్టిన టైంకి 100% ఈ సినిమా ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా ఇప్పటివరకు మా అన్ని సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ ఇది మేము చేస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే త్రూ అవుట్ 2.5 hours మీరు వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేసుకుంటే వెళ్ళేదాకా నవ్వుతూనే ఉంటారు. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ పట్టుకొని ఫ్యామిలీలో నలుగురు, అమ్మ నాన్న 2 పిల్లలు వస్తే నలుగురికి టేక్ అవే ఉండే ఒక సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. డేట్ అది మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మా డైరెక్టర్ త్రినాథ్ గారికి థ్యాంక్ యూ నన్ను మీరాగా సెలెక్ట్ చేసినందుకు. ఫస్ట్ టైం ప్రసన్న గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. కథ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. ఒక కమర్షియల్ ఫిల్మ్ అయినా 2 ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ వీ బిన్ హ్యావింగ్ అ బ్లాస్ట్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ అది స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ వచ్చే ప్రమోషనల్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మజాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్న తర్వాత నేను నా కథ, ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ లాస్ట్గా నా దగ్గరకు వచ్చింది. లైట్గా లైన్ నాకు ముందే తెలుసు. ప్రసన్న గారు ఎప్పుడో ఒక 5 years బ్యాకే లైన్గా తెలుసు, కానీ డీటెయిలింగ్ తెలియదు. అప్పుడు లైన్గా నచ్చింది, తర్వాత డీటెయిలింగ్గా మళ్ళీ విన్నాను, నాకు బాగా నచ్చేసింది మజాక. సో అందరూ కూడా టీజర్ లెవెల్లో మాట్లాడమంటున్నారు. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. డే నైట్ షూటింగ్లు కొడుతున్నా, సో అసలు ఓపిక కూడా లేదు. మజాకా గురించి
సింపుల్గా చెప్పాలంటే అగ ముందు కూర్చున్నారు కదా ఒక 2 కపుల్స్, వాళ్ళు చేసే మజానే సినిమా. వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు చచ్చారో ఈ మజాకలో కనిపిస్తుంది. కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు, విడిపోవడం కోసం కాదు. సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మీకు కరెక్ట్గా అర్థం కాలేదు. కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ పంచులు అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ, చాలా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రావు రమేష్ గారు చూసారుగా, ఎగురుదు అంటున్నారు లుంగి ఎత్తి మరి. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాకి అన్సు లాంటి, ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి ఈ లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్ల మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది. అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటర్ అమ్మా, పేరు రీతు సారీ రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలాగ ఉండాలండి అన్నారు ఎవరు, రాజదండ. కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి. అలా ఇలా చూస్తే ఏంద్రా ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో ఒకటి చెప్పు. అంతే, కరెక్టే. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు, నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్టే కదా? కరెక్టు. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవు ఉన్నారో హీరోయిన్లు ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవుగా ఉన్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దామని ఎప్పటి నుంచో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగ భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించలా. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది ఈ సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారిది ఒక సింగిల్ పోస్టర్ పడింది, ఒక సోషల్ మీడియాలో చూసా. రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు, అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలీదు. అవునా సార్ అంటే, అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహౌ ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాలు చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. రమేష్ ఇట్రా అమ్మా, లండన్లో ఏం చెప్తాను ఇట్రా, నువ్వేంది ఏంది నీ గోలేంది ఇట్రా
అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడరా నా కొడక అని చెప్పి నన్ను ఒక్కటి తన్ని గేమ్లోకి తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా, ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయేమో అని డౌట్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత. అంత కామెడీ ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవ్రీ సీను ప్రసన్న గారు ఎరక్కొచ్చారు, డైలాగులు ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీను అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు, అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు, మా పేరు మర్చిపోయాను, ఏం పేరమ్మా, కొంచెం రీతు గారు అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేసాడు, ఎక్సలెంట్గా చేశాడు మా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎవరికెవరు తగ్గలేదు మూర్తి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు త్రినాథరావు గారు. ఏంటి మూర్తి గారు? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు అంటారు ఆయన. మూర్తి గారు ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు నేను ఒకే ఊరోళ్ళం. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలాగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇంకా భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో వీటన్నిటికీ మించి ఈరోజు రాజాదండ, నాకు రాజాదండాన్ని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా 2 నెలలు తిరిగాడండి మా ఇంటి దగ్గరికి. పాపం 2 నెలలు ఇక ఎదురుంటే కాఫీ షాప్కి రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపిక నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే త్రినాథరావుతో డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టు వదలని విక్రమార్కుడులా తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీ మజాకా మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కలగన్నారో, అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోద్దండి. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దిల్ రాజు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరెక్ట్ సంక్రాంతి రోజు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నిజంగానే ఐ థింక్ నా 15వ ఏడాది 30వ సినిమాలు మారాయి, టీంలు మారాయి, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారాయి. నాకు మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నది మీరే. మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది, హలో చెప్పేది మీకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. 15 ఏళ్ళు 30వ సినిమా నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది. బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్గానే ట్రీట్ చేసిన, కాంప్లిమెంట్ని దాటి ఒక రెస్పాన్సిబిలిటీగా ట్రీట్ చేసిన. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ 2024 అనేది నిజంగా నాకు వండరే. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత 10 ఏళ్ళలో పడిన పోరాటమో మొండితనమో అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టు ఉండింది, ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు. ఐ థింక్ దేవుడి బలం ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఐ థింక్ దిస్ ఇస్ గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ అ వే. ఎందుకు అంటే నా కెరీర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా ఇమీడియట్గా చేయాలనో, ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకొని చేయాలనో, లేదా నా డైరెక్టర్లే భయ్యా అన్నా ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్ అన్నా 2 నిమిషాలన్నా సో చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు, కోరిక ఉండింది లేదు. నేనేదో సినిమా చేయాలనుకుంటా, ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమాలు ఎంచుకునేవాడిని. బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగా ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో, మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవకొన బాగా వర్కౌట్ అయ్యి, రాయన్ బాగా ఒక బోల్డ్ అంత పేరు ఓ సక్సెస్ని ఇచ్చిందో, సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా, 30 సినిమాల పర్లేదురా బాబు ఇందులో లాగేసావు అనుకున్నప్పుడు
నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది. నేను బయటికి వెళ్ళి ఎవరిని ఎప్పుడు కలిసినా చాలామంది లేడీస్, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలంది, మీ సినిమాలని లాస్ట్ కొన్నాళ్ళ నుంచి సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి, బాగా టెన్షన్గా ఉంటుందండి, సరదాగా వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు. నాకే ఎక్కడో లోపల ఒకటో సినిమా, రెండో సినిమా, ఐదో సినిమా ఓకే, బట్ 30 సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలు ఇచ్చిన వరమే. ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ ఎ సైన్, నేను అలాంటి సినిమా చేయాలి, ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే ఒక సినిమా, అందరికీ నచ్చే సినిమా చేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబో పడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్, అంటే ఎందుకు హాస్య మా అంటారంటే మా రాజా కాబట్టి, అనిల్ గారు కాబట్టి, నాకు తెలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి, ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్, యాక్చువల్లీ లాస్ట్ నేను, వాళ్ళిద్దరూ డిసైడ్ అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇది ఇలా జరగాలని. నాకు ఇంకా గుర్తు, మేము వయసుకు వచ్చాం సినిమా ప్రీమియర్ షోకి అనుకుంటా, ఏ సినిమా రారాకృష్ణయ్య సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేమందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నాం, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకొని ముఖం తీసుకుని ఏడుస్తున్నాం, రైట్కి చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరి కాలు చూపించుకోకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడ్ అలాగే ఉంది, బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను, ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ అని టీజర్ చూశాను, ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు, అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజాడా అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం, నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం, బట్ అదొక ఆర్ట్, అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం, చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది, లాస్ట్ మినిట్లో సరిగ్గా కథలు షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు, బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేసి ఉంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది, మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం, మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటిల్ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని ఏం అడగలేదు, ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నాకు, నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్, ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు లేస్తున్నాయి అంటున్నారు, పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సల్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా డైరెక్టర్ గారు ప్రసన్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు, త్రినాథ్ గారు ప్రసన్నబాబు అందరూ అనుకుని ఉంటారు ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి, ఏదో ఉంది ట్రిక్, ప్లగ్ పాయింట్ అని చెప్పి. దానికి రెండండి, ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ, అంటే 200% గత 15 రోజులు, అంటే డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున్న 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటలకు సెట్లో ఉంటారు, మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్నబాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు, ఒక్క డైలాగ్, సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాడు, బొంగమూతి పెట్టుకుంటాడు, ఓకేనా. సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంతా ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాని తాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నావా, నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా. నిజంగా నేను ఒక చాలా చాలా హ్యాపీ, నేను చాలా రోజుల తర్వాత బాగా భోజనం చేసింది ఈ సెట్లోనే, సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే. సో థ్యాంక్ యూ కృష్ణబాబు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ నిజార్ షఫీ, వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఈ సినిమా కలిసి ఫైనల్గా వర్క్ చేయగలిగాం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటిలో కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను. దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా చెప్తున్నా, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉన్న 5 పాటలు సూపర్బ్ ఉంటాయి. థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది. సినిమాలో ఎంతకంత నవ్వుకుంటారో అంతకంత పాటలు కూడా టెరిఫిక్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మై కో స్టార్స్ అంశు గారు, అంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం. పక్కన రాజా గారు డైరెక్టర్ గారు ఉంటారు, నేను 10 minutes చూస్తా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రాజా గారు యా 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 అంటారు, డైరెక్టర్ గారు తలూపినంత సేపు తిరిగి వచ్చి
హీరో గారు నాకేం అర్థం కావట్లేదండి ఆయన ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు. అమ్మ తోడండి నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా. ఓకేనా, సగం టైం అర్థం కాదు. ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయా. నేను మంచి ఇస్తే గో ఫర్ అనేసి. సో వెరీ స్వీట్ పర్సన్. మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది. థ్యాంక్ యూ. రీతు గారు మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు. మొన్నైతే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు. అండ్ అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు. తను అలాంటి అమ్మాయే కాదు. షీఈ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా మాట్లాడుద్ది. తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే. మనం కొంచెం మాట్లాడమని అడగాలి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సూపర్ యాక్టర్. అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు. సో రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది. మేమందరూ వర్మ గారు అంటాం, ఎందుకంటే ఇందాక తను చెప్పినట్టు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ రితు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. యూ డన్ అ ఫ్యాబ్ జాబ్. రావు రమేష్ గారు, సార్ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు సార్, అంత పెద్ద మనిషిని లేదు సార్, కథ బాగుండింది, మీరు సూపర్గా చేస్తారు. అండ్ నాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న బాబు వచ్చి ఈ కథ చెప్పినా కూడా అదే చెప్పాడు, అన్న ఈ సినిమాలో హీరోకి ఎంత ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఇంకో హీరో అనేసరికి నేను ప్రసన్న బాబు నా 5వ సినిమాకి నేను ఇంటర్వ్యూకి 10 నిమిషాల ముందే వచ్చాను, 30వ సినిమాకి అలాంటి ఇన్సెక్యూరిటీలు నాకే ఉండవని. నిజంగా సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో చాలా పెద్ద భాగం మీది. మీరు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పండి సార్, మీరు ఈ సినిమాలో ఇంకో హీరో అంటే మీరు హంబుల్గా ఉండొచ్చు, అంత హ్యూమిలిటీ వద్దు సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీతో పాటు ఈ సినిమా చేయగలిగాను. మన ఇద్దరి మధ్యన ఈ కథ కానీ అందులో జరిగిన కామెడీ సీన్స్ కానీ మన టైమింగ్ కానీ మీతో కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ అండర్స్టాండింగ్. మురళీ శర్మ గారు వన్ మై ఫేవరెట్ యాక్టర్స్. మళ్ళీ ఈ సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది మంచి యాక్టర్స్ కలిసి చేసాం. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ నాకు కొత్త మీటరు. నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది, ప్రసన్న బాబుదే. యాజ్ ఇట్ ఈస్ సరెండర్ కంప్లీట్లీ. సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది. ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు. బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందండి. ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా. పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు, నిజంగా కౌంటర్స్లో కనపడాలి అని కోరుకున్న సినిమా అండి. కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది. ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగున్నాను. సో ఈ డేట్గానే వచ్చేస్తాను. హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ మనం తప్పు తీసుకోవద్దు. సాయి కృష్ణ గారు లవ్ యూ అండి. దట్స్ ఐ హోప్. థ్యాంక్ యూ ఆల్. మా చోటకే ప్రసాద్ మా ఎడిటర్ బాగా చనువు ఎక్కువ కాబట్టి మర్చిపోతుంటాం. మా ప్రోమో రవి, చోటకే ప్రసాద్ అండ్ ది ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరున థ్యాంక్ యూ గైస్. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. For more videos like this, subscribe Big TV channel.